శ్రీకర్ వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఆనందంగా మా చేతుల మీదుగా మీ పెళ్ళి జరగాలనుకున్నా అది అవ్వడం లేదురా, ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. నీకే ఎందుకు ఇలాగ అవుతుంది? అసలు ఆఖరి క్షణంలో ఆరాధ్య పిలకుండా ఉంటే చక్కగా పెళ్ళి అయిపోయేది అని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఆ మాటలకి శ్రీకర్ అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు. ఎందుకమ్మా బాధపడుతున్నావు? అవని వదిన మంచి మనసుతో తలపట్టింది కదా, ఇంతవరకు వచ్చింది. ఇక అది ఎప్పటికీ ఆగదు. ఎప్పటికైనా మీ చేతుల మీదుగా నా పెళ్ళి అవుతుంది అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా శ్రీకర్ని ఎంతమంది మీ గుర్తుపట్టింది, ఆరాధ్య అలా గుర్తుపట్టింది అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీయ వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. వదిన ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా అనేది అడుగుతూ ఉంటుంది వాళ్ళ ఆడపడుచు. ఇక కమల్ అయితే ఏంటి వదిన ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? ఆరాధ్య చెప్తే కానీ తెలియదు శ్రీకర్ అన్నయ్య ఆ పెళ్ళి కొడుకు అని. అలాంటిది ఎంతమంది గుర్తుపట్టింది, భలే ప్లాన్ చేసావు వదిన. ఆరాధ్య కానీ నేను గుర్తుపట్టకుండా ఉంటే నిజంగా పెళ్ళి అయిపోండేది. ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉన్నా. అయినా ఆరాధ్యకి ఎలా తెలిసింది నా శ్రీకర్ అన్నయ్య ఆ ముసుగులో ఉన్నదని అని డౌట్ వస్తూ ఉంటుంది కమల్కి. ఆ కమల్ అయితే వాళ్ళకి అనేసరికి అవనికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక అయినా ఎంతమందిని గుర్తుపట్టింది ఆరాధ్య ఎలా గుర్తుపట్టిందని వదిన అనేది అడుగుతూ ఉంటాడు కమల్.